అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు యేసు క్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలండి, ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దినం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో లేఖన భాగాల ద్వారా ఏం సెలవిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. శ్రమ అనే మాటను గురించి మనము ఆలోచన చేస్తున్నాం గనక మరి శ్రమను గురించి ఏం రాయబడింది? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 3-4 వచనాల్లో రాయబడిన మాటను మనము చదువుకొని ముందుకు వెళ్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శ్రమల యందు మనం ఏం చేయాలంట? అతిశయపడేవారిగా ఉండాలి. మరి ఈరోజు మరి శ్రమలు అనుభవిస్తుంటే ఏ రీతిగా అతిశయపడతామని మీరు అడగవచ్చు. దాంట్లో అర్థం ఉంది. కానీ మన దేవుడు గొప్పవాడు. మన దేవుని కార్యాల్లో రుచి చూసిన మనము, మన దేవుని కార్యాలను ఎరిగి ఉన్న మనము శ్రమలలో మనము అతిశయపడేవారిగా ఉండాలి. తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము బానిసలుగా ఉండడము, శ్రమలు అనుభవించడము దేవునికి ఇష్టము లేకనే మరి ఐగుప్తు దేశం నుంచి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో వారిని ప్రవేశపెట్టాలని చూశాడు. శ్రమలో ఓర్పుగా ఉన్నవారు మరి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళారు. శ్రమలో ఓర్పు లేని వారు అక్కడే మరి ఆ అరణ్యంలోనే మరి వారు నశించినట్టు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీవు నేను ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమల యందు మనము మరి అతిశయపడే వారిగా ఉండాలి, కానీ శ్రమల యందు మనం దుఃఖపడే వారిగా ఉండకూడదు. మరి పరిశుద్ధ గ్రంథములో అనేక మందికి శ్రమలు వచ్చి ఉన్నాయి. మరి ఆ శ్రమల గుండా వారు నడిచినప్పుడు దేవుడు వాడు విడిచిపెట్టాడా అనే విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దావీదుకు శ్రమలు వచ్చాయి, దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాముకు శ్రమలు వచ్చాయి, అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపుకు శ్రమలు వచ్చాయి, యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. దానియేలుకు శ్రమలు వచ్చాయి, దానియేలును దేవుడు విడిచిపెట్టలేదు. ఏలియా ప్రవక్తకు శ్రమలు వచ్చాయి, ఏలియా ప్రవక్తను దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రీతిగా మనము చూసినట్టయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు వారికి కూడా మరి శ్రమలు వచ్చాయి, కానీ వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రీతిగా మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన గొప్ప వ్యక్తులను, ప్రవక్తలకు శ్రమలు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే వారిని విడిచిపెట్టలేదో, దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా విడిచిపెట్టలేదు. వారందరూ కూడా శ్రమల యందు అతిశయపడ్డారు కనుకే వారు దేవుని యొక్క కార్యాలను రుచి చూశారనే విషయాన్ని మనము గమనించాలి. మనం కూడా మరి శ్రమల యందు అతిశయపడ్డట్టయితే దేవుడు